మహానేత జ్ఞాపకాలు తెలుగువారి హృదయాలను ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉన్నాయి. ఆయన దూరమై 6 ఏళ్లైనా ఆ పాలనలో లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన నాయకత్వాన్ని మెచ్చిన వాళ్ళు తమ అభిమానాన్ని ఏదో ఒక రూపంలో చాటుకుంటూనే ఉన్నారు. కొంతమంది రాజన్న మీద ప్రేమతో స్వయంగా పాటలను స్వరపరిచి జనంలోకి తీసుకొస్తున్నారు. అలాంటి ప్రయత్నమే విశాఖకు చెందిన ఓ అభిమాని చేశారు. ఇప్పుడు ఆ పాట వెనుక కథ విందాం. ప్రజలకు చాలా మంచి పనులు చేశారండి ఆయన. ఇప్పుడు ఇంతకుముందు మనం స్టేషన్కి వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అయితే మన స్టేషన్కి వెళ్తే మనల్ని హింసించేవాళ్ళు పోలీసులు. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే వెంటనే 108 ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, ఇప్పుడు చదువుకునే పిల్లలకి పెన్షన్ స్కీమ్స్ కానీ అటువంటివి చాలా చేశారు. ఫీజు రీంబర్స్మెంటు. సో దానివల్ల ఆయన చనిపోయినప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను అడిగి, నువ్వు పాటలు రాస్తావు కదా, రాజశేఖర గారి మీద ఎందుకు పాట రాయబడదని అడిగారండి. దగ్గర ఒక కంప్లీట్గా ఒక 3 nights కంటిన్యూస్గా, డే అండ్ నైట్ కంటిన్యూస్గా వర్క్ చేసాం. మొత్తం అంతా దాని మీద నేను కూర్చొని వర్క్ చేశానండి. కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా అవుట్పుట్ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి పాట ఉందండి ఒకటి, అదే ఆయన వర్ధంతి సందర్భంగా మీరు పాడాలి అని అడిగారు. అడిగినప్పుడు ఆ పాటని ట్రాక్ పంపించారు నా మెయిల్కి. వినంగానే నాకు అనిపించింది, అసలు ఇంత ఆర్ద్రతతో పాడాల్సిన పాట, దీనికి నిజంగా నేను న్యాయం చేయగలనా అని, ఎలా అయినా సరే పాడాలి అని. ఆయన చేసిన మంచి పనులు కానీ, నబడేస్ ఆయన లైన్ లోటు కానీ ప్రజలకి బాగా అర్థమవుతుందండి ఇప్పుడు. సో ఆయన వారసత్వం జగన్ గారు మళ్ళా రావాలని ఈ వర్ధంతి సందర్భంగా మేము వీళ్ళందరికీ కోఆపరేట్ చేసి అది పాటను డెడికేట్ చేస్తున్నాం. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై రూపొందుతున్నటువంటి గీతానికి సంబంధించినటువంటి నేపథ్యం ఇది. వీళ్ళంతా కూడాను ఆ మహానేతకే అంకితం చేయడానికి వీళ్ళంతా కూడా నడుం కట్టారు. వీళ్ళంతా వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీదేవి, విశాఖ.